మన దేశంలో దేశం కాని నా దేశం కాని దేశంలో నేను ఒక సభ పెడుతున్నాను అంటే అమెరికన్ సిస్టమ్ ఎంత బలమైంది అంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ నచ్చాడా లేదా అనవసరం, సిస్టమ్ బాగుండటానికి ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఇంత శాఖని పెట్టారు. ఇది ఈ దేశం తాలూకు గొప్పతనం, వెస్ట్ తాలూకు గొప్పతనం. కానీ మన దౌర్భాగ్యం, మన దేశం సిస్టమ్స్ని చంపేసినాయి. నువ్వు నా పార్టీ అయితే ఒక సిస్టమ్ ఒకలా నడుస్తుంది, నీకు అధికారం దగ్గరగా ఉంటే ఒకలా నడుస్తుంది, నీకు డబ్బు ఎక్కువ ఉంటే ఒకలా నడుస్తుంది. ఈ దేశ పౌరులకి అందరికీ సమాన న్యాయం అనేది మన దేశంలో అది కళ్ళలో తప్ప ఎక్కడ వాస్తవం ఇక్కడ కనిపించదు. అది నాకు విసుగు. జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను 2014లో పార్టీ పెట్టడానికి 2009లో ఒక పొలిటికల్ ప్రాసెస్లో స్టార్ట్ చేసిన తర్వాత పాలిటిక్స్ అంటే అందరికి భయం వేసిపోద్ది. మాట పడాలి, తిట్టేస్తారు, మన మీద రకరకాల కథలు చెప్పేస్తారు, కొత్త కొత్త పాత్రలు వస్తాయి, తిడుతుంటాయి. అంటే ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. అంటే నేను నిర్ణయించుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ 10 సంవత్సరాలు 2001 నుంచి 2009 తర్వాత వరకు నన్ను అంత ప్రభావితం చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. చదివి అతన్ని చదివి ఎన్ని మాటలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన. చె గెవారాని కొంత చదివి, అబ్రహాం లింకన్ చదివి, జార్జ్ వాషింగ్టన్ తాలూకు పోరాట పటిమను చూసి స్ఫూర్తిని చదివి, ఇవన్నీ ఎన్ని త్యాగాలు చేశారు వీళ్ళందరూ. ఎంజాయ్ మన వాళ్ళు సాధించిన శ్రమ మీద మనం ఉన్నాం. ఇదంతా వాళ్ళ త్యాగాల మీద మనం కూర్చొని ఉన్నాం, వాళ్ళ త్యాగాల మీద. అలాగే మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్, మన ఫౌండింగ్ ఫాదర్స్, వాళ్ళ త్యాగాల మీద కూర్చున్నాం. ఇన్ రిటర్న్ మనం ఏం చేస్తాం, చాలా స్వార్థంగా బతికేస్తాం. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే, నేను నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తుంటే అందరికీ డబ్బున్న జబ్బులు ఎక్కువైపోయినాయి అందరికీ. అంటే నాకు ఈ హోటల్ అంటే నాకు కష్టాలు నేను ఎలా చూస్తానంటే, ఒక్కొక్క మూలకెళ్ళి తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగేది మాకొక్క మంచినీళ్ళు ఇప్పించవాండ, తాగడానికి మంచినీళ్ళు లేవయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇప్పించు. ఆదిలాబాద్ తాండాలకు వెళ్ళండి, వాళ్ళు అడిగేది మాకు మంచినీళ్ళు ఇప్పించామే మాకు. అంటే చాలా బేసిక్ సమస్యలు. ఇక్కడ ఎఫ్లూయన్స్, డిసీజెస్ ఆఫ్ ఎఫ్లూయన్స్, డబ్బున్న వాళ్ళ జబ్బులు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఎక్కువ అయిపోయి, మీకు సుఖాలు ఎక్కువైపోయి ఒక్కొక్కళ్ళకి నాకు అసహ్యం వేసింది నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తే. బయట అవతల ఒక చిన్నపాటి వైద్యానికి నోచుకోలేని మనుషులను చూసి, ఒక పూట తిండి లేని దొరకని మనుషుల్ని చూసి, ఇక్కడ నా చుట్టుపక్కల సమాజాన్ని చూసి నాకు అసహ్యం వేసింది. అందుకు నేను ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు. చాలామందికి నేను ఎందుకు రాను బయటికి ఫంక్షన్స్ కంటే, ఎంత తాగుతావు, ఎంత తిరుగుతారు, జీవితాన్ని నిరర్ధకం చేసేస్తారే. ఇంతమంది త్యాగాల మీద మనం ఈ ఫ్రీడమ్ని మనం సంపాదిస్తే, ఓకే ఎంజాయ్మెంట్స్ ఉండొచ్చు, పబ్స్కి వెళ్ళండి, ఇంకోటికి వెళ్ళండి, కానీ మొత్తం జీవితం అదే అవ్వకూడదు కదా. ఎంతో కొంత దేశానికి కొంత చేయాలి కదా. నాకు అనిపించింది, ఇవన్నీ ఆలోచించి నేను ఇంత నిలబడగలనా, ఒక 25 సంవత్సరాలు నిస్వార్థంగా ఇవ్వగలనా అంటే, ఈ జీవితంలో ఏదైనా చేయగలం. ఒక ఉగ్రవాది నేను ఆత్మాహుతి దాడి చేసుకుంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనేది కండిషనింగ్, ఎంత బలమైన కండిషనింగో. నేను ఈ దేశం కోసం సేవ చేస్తాను కండిషనింగ్. నేను రోజు కొన్ని దశాబ్దం పాటు నేను ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు నా రూమ్లో నుంచి. అందరూ నాకు ఈ కళ్యాణ్ పిచ్చి పెట్టేసిందిరా, వీడు ఇంట్లోంచి బయటికి రావట్లేదు అనుకునేవాళ్ళు. దేనికి అనుకున్నాను అంటే, నేను ఎవరితో మాట్లాడాలి చూస్తున్నాను, ఎవరిని మాట్లాడుతున్నాకేం అర్థం. నేను అవును సినిమా అంటే సినిమా చేసి షార్ట్ చూసి మళ్ళీ వచ్చేవాడిని, మళ్ళీ చదువుతుండేవాడిని. నా మైండ్లో, నా మనసులో ఏముండేదంటే, నేను నా దేశం కోసం ఒక బలమైన సైనికుడు కావాలి, నా దేశం తాలూకు దోపిడీని నిలువరించాలి, దీంట్లో ప్రాణాలు పోతే పోగాక. కానీ
ధైర్యంతో వెళ్ళకపోతే, ఎవడో ఒకడు బలంగా ప్రారంభించకపోతే మార్పు రాదు. వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కడి గుండె ధైర్యం ఫస్ట్ అందరికీ. ఇట్స్ డిఫెన్స్ ఆఫ్ ద స్పైన్ ఆఫ్ ఎవ్రీ రెస్ట్ ఆఫ్ ద గ్రూప్. ఒకడికి మొండిగా ధైర్యంగా నిలబడాలి. నేను అనుకున్నాను, ఆ పిల్లికి నువ్వు గంట కట్టగలవాను. సో నేనేమనుకున్నా, ధైర్యంతో నేను చేయగలనా లేదా. 10 years నేనేం చేశానంటే, ఐ కండిషన్ మై సెల్ఫ్. రోజు కూర్చొని మార్టిన్ లూథర్ కింగ్ పుస్తకం చదివాను, ఆయన స్పీచెస్ చదువుతూ ఉంటే, అలాగే భగత్ సింగ్ చదివాను, షిగ్వేరా చదివాను, గాంధీ గారు చదివాను, అంబేద్కర్ గారు చదివాను. ఇది మొత్తం చదివి 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 పాలిటిక్స్ గొప్ప తెలివితేటలు అవసరం లేదు. యూ నీడ్ లాట్ ఆఫ్ కరేజ్, యూ నీడ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, యూ నీడ్ స్ట్రాంగ్ విల్. మనం ఎదుర్కోవాలి, ఈ దోపిడీని అరికట్టాలి, నిలువరించాలి అంటే మనకిను ఒక మిగతా వ్యక్తులు తేడా ఉంది. ఇట్స్ నథింగ్ బట్ కండిషనింగ్. మనందరం ఒకటే స్థాయి వ్యక్తులు, ఒకటే రక్తం, ఒకటే రకమైన అవయవాలు. వాళ్ళకి లేని మనకే ఉంది కొత్తగా. వాళ్ళని దిగి ఇచ్చారండి. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, పెద్ద స్థాయి నాయకులు వాళ్ళని దిగొచ్చారండి. ప్రత్యేకమైన పుట్టుకు పుట్టారా వాళ్ళు? అందరూ మనలాంటి పుట్టుకే పుట్టారు. బట్ వాళ్ళకి మనకి ఏంటి తేడా అంటే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కండిషనింగ్ యువర్ బ్రెయిన్, కండిషనింగ్ యువర్ హార్ట్. చాలా బలంగా ఉండాలి. నేనేం చేశాను, ఒక 10 years, దశాబ్దం, ఐ కండిషన్ మై సెల్ఫ్. బయలాజికల్ చేంజెస్ వచ్చేస్తాయి. ఎంత బయలాజికల్ చేంజెస్ వస్తాయి. యద్భావం తద్భవతి, యాజ్ ఎ మ్యాన్ థింక్ సో ఇస్ హి. నువ్వు ఎలా ఆలోచిస్తావు అలా తయారవుతావు. సో నా థాట్స్ నేను చూస్ చేసుకున్నాను. అలా చేసుకున్నప్పుడు నేను అనుకున్నాను, నన్ను చాలామంది తిడతారు, నా మీద చాలామంది దాడులు చేస్తారు. నువ్వు తట్టుకోగలవా? కోప్పడకుండా తట్టుకోగలవు. మీరు 10 నెలలు జైల్లో పెట్టండి, తొక్కండి, కొట్టండి. ఎందుకంటే నాకు నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ చదువుతున్నప్పుడు చిన్నపాటి సెల్లో, నేను కేప్ టౌన్ బద్రీ షూటింగ్కి వెళ్ళినప్పుడు రాబిన్ ఐలాండ్కి వెళ్ళి చూశాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎదురుగా రాబిన్ ఐలాండ్ కనిపించదు. వెళ్ళి చూస్తుంటే అంతపాటి సెల్లో ఆయన ఏంటి హోల్డ్ చేసిందంటే, ఆ ఇన్విక్టస్ అనే ఒక చిన్నపాటి పోయాం, చిన్న పద్యం. అంటే ఎన్ని కష్టాలను తట్టుకొని నిలబడని చెప్పి కండిషన్. 25 years, 20 సంవత్సరాల పైన ఒక వ్యక్తి చిన్నపాటి జైల్లో ఉండి కూర్చొని మొత్తం ఏమీ చేయలేక వదిలేసిన సౌత్ ఆఫ్రికా అపార్థైడ్ రెజిమ్ పడిపోయింది. ఒక్కడి శక్తి అంత ఉంటుంది, ఒక్కడే. దట్స్ వన్ నెల్సన్ మండేలా.